మళ్ళీ వీకెండ్లో హైడ్రా కూల్చివేతలు, హైకోర్టు చెప్పినా మారని హైడ్రా తీరు, అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనము కూల్చివేత. హైకోర్టు చెప్పింది, రంగనాథ్ని వార్నింగ్ ఇచ్చింది, ఆదివారం శనివారమే ఓతలు కూలగొడుతుంది. ఇదేం దరిద్రమో ఏం అర్థం కాదు. ఆదివారం శనివారమే మూడొస్తుందా రంగనాథ్కి కూలగొట్టే కార్యక్రమానికి? ఇదేందండి ఇది? ఆదివారం శనివారం కాకుండా సోమవారం మిగతా వర్కింగ్ డేస్లో కూలగొట్టచ్చు కదా. లేదు లేదు, ఆ టైంలో కూలగొడితే స్టే తెచ్చుకుంటారు, కోర్టుకోతారు, ఏవో జరుగుతుంది. వీకెండ్స్లోనే కూలగొట్టాలి. రేవంత్ రెడ్డి ఏమో వీకెండ్స్లల్లా హాలిడేస్లల్లా ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, ప్రశ్నిస్తుంటే అరెస్ట్ చేసి లోపల వేయాలి. ఎందుకంటే కోర్టులు ఉండవు కాబట్టి బెయిల్ రాదు. ఓ 3-4 రోజులన్నా జైల్లో పెట్టే వాళ్ళం కావాలి. ఇక్కడ హైడ్రా కమిషన్ కూడా అదే రూల్ని, అదే సూక్తిని ఫాలో అవుతా ఉన్నాడు రంగనాథ్. ఆదివారం శనివారమే ఆయన కూలగొడుతందుకు 3 వస్తుంది. కూలగొడతాడు, పోతాడు, జనాలు జావని బతకని ఎటన్నా పోని ఏమన్నా కానీ. ఇది రేవంత్ రెడ్డి ఆధీనంలో పనిచేస్తున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి దుకాణం. అందుకే రేవంత్ రెడ్డి పేరును మర్చిపోతారు. ఇగో ముఖ్యమంత్రి పేరును మళ్ళీ మర్చిపోయారు. తెలుగు సమాఖ్య సభలో పేరు మర్చిపోయిన వ్యాఖ్యాత, మరో నటుడికి జైలు ఖాయమంటూ నటేట సటైర్లు. సీఎం రేవంత్ను నమస్కరించని సీనియర్ నటి జయసుధ. ఇక పట్టించుకోవట్లేదు పాపం ఆమె. ఇక చూడండి, కొంతమందికి నచ్చకపోవచ్చు ఇది, కానీ ఆయన చేస్తున్న తీరు అట్లనే ఉన్నది. మరి ఏం చేస్తారు చెప్పండి. ఇగో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు. రే కిరణ్ కుమార్ కాదు సార్, క్షమించాలి, అంతే సార్. అది నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా పాపం పేరు మర్చిపోయింది. ఒక ఆయన పేరు మర్చిపోయిండు. ఇగో ఈమెనేమో జయసుధనే పట్టించుకోవట్లేదు. తెరపైన ఆవిడ ఎప్పుడు కనిపించినా కూడా చూపు తిప్పుకోలేనటువంటి నటన, కట్టి పడేసినటువంటి హావభావాలతో మనల్ని ఆవిడ ఇక్కడ కూర్చొని ఆయన చూస్తున్నాడు కానీ చూడకుంటే పట్టించుకోకుంటే పోయింది. ఇది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి విలువ. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి విలువ ఇది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి విలువ. ఈ కథ, ఈ కార్యక్రమం.